Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm teaching English subject. Before the classes, we are explaining about a grey stone place. So in this session, already I have explained that about this time they went a rumor throughout the valley. Already I have explained that. So who was a bear to resemble a great stone face had appeared at last. It seemed that many years before a young man had left the valley. So చూడండి అక్కడ ఒక స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. So I have explained that. So they have before young man is valley settled at a distant is a separate distance. Separate distance, and you can see that as a gather gold, which was his name, and he had set up as a shopkeeper, and being a sharp business matters had become so very rich that it would have taken him 100 years only to count his wealth. So చూడండి as who is that person? Gather gold. Who is that person? Gather gold. అతను చాలా రిచ్, అంటే ఒక బిజినెస్ మైండ్ తో తను బాగా ఎదగడం అనేది జరిగింది. అదే విధంగా have taken him 100 years only to count his wealth, అంటే 100 సంవత్సరాలు పడుతుందంట తన యొక్క సంపదని కౌంట్ చేయాలంటే. సో ఇన్ టైమ్ he thought of his native valley, and it is said to go back there, and in his days there he had been born. అంటే అతను ఏమనుకున్నాడంటే తన పుట్టిన స్థలానికి వెళ్ళి తన లైఫ్ ని లీడ్ చేయాలనేసి అతను అక్కడికి వెళ్ళాలనేసి అక్కడ అతను డిసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో చూడండి, Ernest had been deeply stirred by idea that the great man, the noble man, the man of proficiency after so many years of delay was at length of seen in his native valley. Ernest had been deeply stirred అంటే ఏమర్థం? మూడ్ అంటే అతని గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలనేసి ద మ్యాన్ ఆఫ్ ప్రొఫెషన్సీ ఆఫ్టర్ సో మెనీ ఏజెస్ ఆఫ్ డిలే, అంటే కొన్ని సంవత్సరాల యొక్క డిలే తర్వాత, సో ఇస్ ద లెంత్ ఆఫ్ హిస్ సీన్ హిస్ నేటివ్ వ్యాలీ, అంటే తన యొక్క వ్యాలీని చూసుకోవాలనేసి. వెల్ ద బాయ్ వాజ్ స్టిల్ గేజింగ్ ఆఫ్ ద లుక్ అట్ వన్ డే ఇమాజిన్ దట్ ద గ్రే స్టోన్ ఫేస్ రిటర్న్ హిస్ గేజ్. చూడండి, ఒకరోజు గేజింగ్ అంటే అలానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గేజింగ్ ఈస్ నథింగ్ బట్ లుకింగ్. సో ద వ్యాలీ వన్ డే ద ఇమాజిన్ దట్ ద గ్రేట్ స్టోన్ ఫాస్ రిటర్న్ హిస్ గేజ్, అంటే ఒకసారి తనను చూడడం అనేది జరిగింది. సో ద నాయిస్ ఆఫ్ వీల్స్ వాజ్ హర్డ్, అంటే ఒకసారి అతను చూస్తున్న యొక్క దాని థింగ్ చూసుకున్నట్లయితే అతనికి అక్కడ చూడడం అనేది జరిగింది. ద నాయిస్ ఆఫ్ వీల్స్ వాజ్ హర్డ్, అంటే ఉన్నట్టుండి ఒక శబ్దం అనేది వచ్చింది. సో అండ్ ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ క్రైడ్, అక్కడ ఏంటంటే చాలా మంది పీపుల్స్ అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ఇకంటే హియర్ కమ్స్ ఎ గ్రేట్ Mr. Gather Gold. అక్కడ ఎవరైనా చూస్తున్నట్లయితే who's the person he was a Mr. Gather Gold. He was a Mr. Gather Gold will be there. A carriage drawn by four horses dashed round the turn of the road. A carriage drawn by the four horses, అంటే అక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక 4 horses ఒక దగ్గర నిలబడుకొని dashed round the turn of the road, అంటే ఆ రోడ్ ని క్రాస్ చేయకుండా అలాగే ఉండిపోయాయి. Within it thrust partly out of the window appeared the face of an old man with yellow skin. బయట వెళ్ళి చూసుకున్నట్లయితే the person is looking like a yellow face, అంటే బాడీ మొత్తం ఎల్లో స్కిన్ తో ఉంది. ఆ వ్యక్తి అనే వ్యక్తిని నేను అక్కడ చూసినప్పుడు చూడండి, ద వెరీ ఇమేజ్ of the great stone face shouted the people, sure enough the old prophecy is true, here we have the great man at last. అంటే అక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా ఏమనుకున్నారంటే అవును ఇతనే, ఈ యొక్క వ్యక్తి ఇక్కడ ఉన్నది, తన యొక్క లైఫే ఇక్కడ, అంటే మేము చూస్తున్న గ్రేట్ స్టోన్ ఫేస్ ఇతనే అనేసి వాళ్ళు అక్కడ చెప్తున్నారు. హియర్ వి హ్యావ్ ఎ గ్రేట్ మ్యాన్ అట్ లాస్ట్ కి ఆ గ్రేట్ మ్యాన్ మాకు బాగా దొరికాడు అనేసి వాళ్ళు అక్కడంతా చెప్పడం అనేది జరిగింది. అండ్ వాట్ గ్రేట్లీ పజిల్డ్ ఎర్నెస్ట్, అంటే అసలు ఎర్నెస్ట్ కి ఏం అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ అని. దే సీమ్డ్ యాక్చువల్లీ టు బిలీవ్ దట్ హియర్ వాజ్ ఎ లైక్నెస్ విచ్ దే స్పోక్ ఆఫ్, అంటే టోటల్ గా ఎర్నెస్ట్ అనే వ్యక్తి తన లైఫ్ లో చూడండి ఇస్ గెటింగ్ స్పోక్ ఆఫ్ అంటే ఏమని అర్థం? మాట్లాడడం. సో హీ టర్న్డ్ అవే సాడ్లీ ఫ్రమ్ ద wrinkled shoulders of unpleasant face, అంటే ఇలా తిరిగి తన యొక్క లైఫ్ లో జరిగిన థింగ్స్ ని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అండ్ గేజ్డ్ ఆఫ్ ద వ్యాలీ, గేజ్డ్ అంటే అగైన్ హీ ఈస్ లుకింగ్ ఫర్ ద వ్యాలీ where the stone face is seemed to say he will come fear
are not unless the man will come. చూడండి ఆ గ్రే స్టోన్ ఫేస్ ని చూసినప్పుడు తనకి ఎలాంటి ఫీలింగ్ కలిగిందంటే మళ్ళీ వస్తాను, నేను నీకోసమైనా వస్తాను, నువ్వు వెళ్తే టెన్షన్ పడద్దు, నువ్వు అక్కడే ఉండు అనేసి చెప్పడం విధంగా ఉంది ఇక్కడ. సో ద పార్ట్ 2 తీసుకున్నట్లయితే ద ఇయర్స్ వెంట ద ఎర్నెస్ట్ గ్రో టు బి యంగ్ మ్యాన్. అంటే సంవత్సరాలు గడిచే కొద్ది ఇక్కడ చూడండి ద ఎర్నెస్ట్ గ్రో టు బి యంగ్ మ్యాన్ అంటే ఎర్నెస్ట్ ఏంగా మారాడు, ఒక పెద్దవాడిగా మారినప్పుడు హీ అట్రాక్టెడ్ ద లిటిల్ నోటీస్ ఫ్రమ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ. అంటే తను ఆ యొక్క టోటల్ గా పీపుల్ లివింగ్ ద వ్యాలీ డెవలప్స్ అంటే ఆ యొక్క వ్యాలీ దగ్గర చాలా మంది పీపుల్స్ నివసించడం అనేది అతను చూశాడు. దే సా నథింగ్ రిమార్కబుల్ ఇన్ హిస్ వే ఆఫ్ లైఫ్ అంటే తన లైఫ్ లో ఏం చేంజ్ అయితే లేదు. ఎక్స్పెక్ట్ దట్ వెన్ ద లేబర్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్ అంటే హీ స్టిల్ లవ్ ద గేజ్ అపాన్ ద గ్రే స్టోన్ ఫేస్ అంటే ఇంకా అతను ఆ గ్రే స్టోన్ ఫేస్ ని చూడడం అనేది తనకు చాలా ఇష్టంగా కూడా ఉంది. సో ఆ విధంగా చూడండి దేర్ ఐడియా వాజ్ దట్ దిస్ వాజ్ ఎ ఫోలీ అంటే టోటల్ గా different type of the thing is happening but paranormal because Ernest was industrious అంటే అతను ఇండస్ట్రియస్ గా వర్క్ చేస్తున్నప్పుడు చూడండి కైండ్ అండ్ నైబర్లీ they teach her to him and the sentiment which was expressed it will be enlarged the young man's heart. అంటే మనం ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే చూడండి ఎర్నెస్ట్ అనే వ్యక్తికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ఫీలింగ్స్ అనేది ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయంటే ఆ గ్రే స్టోన్ ఫేస్ అనే వ్యక్తి తను హెల్ప్ చేస్తాడు, తన కోసం వస్తాడు అనుకుంటాడు, బట్ హీ విల్ కమ్ బట్ వీ డోంట్ నో ప్రాపర్లీ. సో ఇక్కడ వరకు మనం తీసుకున్నట్లయితే పార్ట్ 2 పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నమాట.